అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పురుషోత్పట్నం రూపురేఖ మారిపోయినట్టుగా అనిపిస్తుంది నాకు ఇది చూస్తే. నేను చూసి ఈ పురుషోత్పట్నం ఈ ఆర్చి ఈ శివుడు ఒక దేవుని సన్నిధిలో ఇట్లా ఉండి పురుషోత్పట్నం ఇలా మారిపోయిందా అనిపిస్తుంది నాకు. ఇలాంటి ఒక మంచి ఆలోచన చేసి దేవుని విగ్రహం పెట్టి ఈరోజు ఇవాళ అందరూ కూడా ప్రతి సోమవారం మా ప్రమాదం నైవేద్యం పెట్టి అందరికీ పంచినందుకు కూడా మంచి పరిణామం మీకు. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎప్పుడు చేసిన పురుషోత్పట్నంలో అందరూ సహకరించి అందరికీ వాళ్ళ వచ్చి నిలబడినందుకు అందరికీ నా కృతజ్ఞతలు. దేవుడు ఏదైనా ఆయనకి ఇస్తే తిరిగి మనకు అంతకన్నా ఎక్కువ ఇస్తాడు. అందుట్లో శివుడు భోళాశంకరుడు. మనం ఏదో కోరిక కోరుకుంటే ఆయన ఆ కోరిక నెరవేరుస్తాడు. అలాంటి శివుడిని ఇక్కడ పెట్టి ఇవాళ ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. దేవుడు కార్యక్రమం ఏదన్నా కూడా నాకు ఇష్టం. దేవుడు ఎప్పుడు మనం ఎంత కష్టపడ్డా చేసినా దేవుడి ఆశీస్సులు మనం ఎన్నైతే ఉండాలని, ఆయనకి ఎప్పుడు కూడా కరుగు లేకుండా ఈ కార్యక్రమం ఇవాళ మొదలు పెట్టక ఎప్పుడు నిరంతరాయంగా జరగాలని, దానికి మీరందరూ సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరి కూడా కొత్తగా తెలియజేసుకుంటున్నాను. మా గౌరవనీయ ఎమ్మెల్యే గారు దంపతులకు ఆ త్రికోటేశ్వర స్వామి, శ్రీ సాయినాథుడు, దత్తాత్రేయ స్వామి యొక్క ఆశీస్సులు వెళ్ళవెళ్ళ ఉండాలని, మరి త్వరలోనే 3 కోట్ల ప్రాజెక్టుతో మరి షిరిడి సాయిబాబా ఆలయంలో శ్రీపాద వల్లభ శ్రీ సాయినాథుడి ఏకశిలా విగ్రహం భారతదేశ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా చాలా హిస్టారికల్. ఇప్పటికే ఎంతమంది స్వాములు ఉత్తరప్రదేశ్ నుంచి కానీ గుజరాత్ నుంచి కానీ వచ్చి తీసుకోవడం జరిగింది. మరి ఆ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా మీ దంపతుల కోసం ఎదురు వస్తుంది. మరియు వచ్చే సమ్మర్లోనే తొందరలోనే డేట్ ఇచ్చి ఆ యొక్క ప్రారంభోత్సవాన్ని కూడా మీ చేతుల మీదుగా మేము జరిపించుకుంటామని దూరంగా తెలియపరుస్తూ, మరి యొక్క వాళ్ళందరి యొక్క ఆశీస్సులు ఈ కుటుంబానికి ఎవరెల్లా ఉండాలని, అందరికీ ఉండాలని, నియోజకవర్గ ప్రజలందరూ కూడా అత్యవసరాలు ఆరోగ్యాలు పరిపట్ల బాగా విద్యార్థులు వచ్చి ఇంకా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుండాలని, మంచి పేరు ప్రతిష్టలు మా గురువుగారి ఎమ్మెల్యే గారికి రావాలని, మంచి పొజిషన్లో రాబోయే కాలంలో చూడాలని మనసారా కోరుకుంటూ సెలవు.